హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్ గైస్. ఇప్పుడైతే కొండ మీదకి అయితే చూసుకోండి, మొత్తం కుండలే. ఆ మొత్తం విలేజ్ అది, మొత్తం విలేజే. ఇప్పుడైతే కొండ మీదకి అయితే వెళ్తున్నాము. హలో గాయస్, మొత్తం చూడండి, మొత్తం చూడండి గాయస్, మొత్తం గురాన్ ఉంది. మొత్తం లొకేషన్ అయితే ఒక నెంబర్ ఉంది, చూసుకోండి లొకేషన్. నా మీదకైతే వచ్చాము, భరత్ నేనైతే వచ్చేసినాం ఈరోజు. వదిలేయాలి మరి ఇక అయిపోవాలి మొత్తం. ఇక్కడైతే ఇక్కడ రోడ్డు ఉంది, లారీ ఇక్కడైతే రారిపోతుండండి. అయితే బండి వచ్చినాయి. అక్కడ ఒక చిన్న కాలువ ఉంది, తుప్పాల నుంచి ఒకటి వస్తుంది, చిన్న కాలువ ఉంది. చలో గైస్, ఇంకొంచెం ముంగలకైతే వెళ్ళి ఇక మీకు చూపిస్తాం, మంచి మంచి లొకేషన్ చూపిస్తాము. జస్ట్ సరదా గురించి వచ్చినాం, జస్ట్ టైంపాస్ కావట్లేదు అని. ఇంటికాడ టైంపాస్ అయితే లేదు గాయస్. ఇప్పుడైతే పోతున్నాం గాయస్ లోపలికి. రోడ్ అయితే మొత్తం పురాణ ఉంది, మొత్తం రోడ్ ఎట్లుందో రోడ్. ఇంకా లోపల ఏమొస్తుంది ఇంకా మాకు తెలియదు. ఈసారి మొత్తం చూపిస్తాం మీకు, మొత్తం పురాణ ఉంటుంది. కొత్తవాళ్ళ మొత్తం వస్తుంది లొకేషన్, చాలా కొత్త వాళ్ళు ఇపోయినట్టుంది. ఇప్పుడైతే ఫోటోకి అయితే పోతున్నాము. మళ్ళీ అయితే కొంచెం వర్కౌట్ చేస్తాము. వర్కౌట్ అంటే ఓన్లీ మనం పుల్లప్స్ కొడతాము. పుల్లప్స్ కొట్టేసి కొంచెం టైం పాస్ చేసి పైన లొకేషన్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్లీ మేము చెప్పాలంటే ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నాము, మహారాష్ట్ర బొంబే దగ్గర. మీకోసం ఇప్పుడు బ్లాగ్ దీనికి హైదరాబాద్ నుంచి ఇక్కడ హైదరాబాద్ బండి ఫస్ట్ గేర్లో ఎంత లేదు, ఇది అంత హైట్ ఉంది మొత్తం. అయితే మీకోసం హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి వచ్చి బ్లాగ్ బ్లాగ్ తీయాలి. ఇలా మంచిగా అబ్జర్వ్ చేయండి గాయస్. చూడండి మొత్తం అయితే ఘోరంగా ఉంది. ఎంతవరకు ఎవరు చెప్పలేదు, నేను చూపిస్తున్నా ఉంటారు. చూద్దాం, పైనకి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. పైకి పెద్ద బండి అయితే పైకి ఎక్కనే ఉంటుంది, అందుకే చిన్న బండి వేసుకొని వస్తున్నాం. అరవై ఉంది, అరవై ఇక్కడ కింద పెట్టేసి వచ్చినాము. సెకండ్ గేర్ వేయాలి, ఫస్ట్ గేర్ వేయాలి. ఛార్జింగ్ పెట్టలేనా? ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఛార్జింగ్ 20% ఉంది. హలో 20%లలో చూపిస్తామండి. చూడండి లొకేషన్ అయితే బుర్రపాడు వచ్చినాము. చూడండి గాయస్, మొత్తం అయితే మొత్తం జస్ట్ చూడండి గాయస్, మన బిల్డర్స్ ఆఫ్ చూడండి గాయస్, బిల్డర్స్ ఆఫ్ చూడండి గాయస్. లొకేషన్ అయితే వస్తుంది గాయస్. మంచిగా 10 వేసుకొని ఒక వారం ఉండొచ్చు గాయస్. కానీ ఏం వచ్చేది మనం తినేసి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. గైస్ ఇట్లా అయితే ఇట్లా వస్తాం గైస్, డైలీ వచ్చి ఇట్లా అయితే కొంచెం ఫ్రీ అయితే. ఇప్పుడైతే ఒక మొత్తం అయితే ఇప్పుడు వామప్ అయితే చేస్తున్నాం. వామప్ చేసి మనం ఎక్కడ పోయినా మీకు తెలుసుగా, డిప్స్ అయితే కొట్టాలి. డిప్స్ కొట్టేసి మా బాడీ కండిషన్ అయితే చూపిస్తాం. ఎక్కడ పోయినా సరే మీకు మా బాడీ కండిషన్ అయితే చూపిస్తాం. ముందైతే డిప్స్ కొట్టినా చూపిస్తాం. ఫస్ట్ అయితే చూడు, మా వాడు కొడతాడు. గుచ్చుకుంటే ఇది మళ్ళీ కంటే గుచ్చుకుంటే మళ్ళీ బుర్రా పాడైపోతుంది గైస్. ఇట్లా కొట్టుకోరు కదా. ఎందుకు భరత్ లేస్తే బుర్ర పాడవుతుంది అంటున్నావు? కొట్టుకోవడమే ఇక, కొట్టుకోవడం అంటే మీరు ఏదో అనుకుంటే గాయస్, ఒట్టి డిప్సే.
ఇంకా గైస్ ఇట్లయితే డిప్స్ కొట్టుకోవాలి రోజు మార్నింగ్ వచ్చి ఇట్లా డిప్స్ కొట్టుకున్నాం అనుకో కొంచెం మనం లొకేషన్ చూసినట్టు ఉంటుంది, కొంచెం బాడీ కండిషన్ కూడా మంచిగా ఉంటుంది గైస్. ఇప్పుడైతే డిప్స్ అయితే కొట్టినాం గైస్, బాడీ ఫోర్ చేసి తీస్తుండో సెట్స్ అయితే అయిపోయినాయి. డిప్స్ అయితే అయిపోయినాయి గైస్. అదే ఇక్కడ బ్యాగ్ కొట్టడానికి లేదు గైస్, బ్యాగ్ ఫోర్ చేసి చూపిద్దామంటే ఇప్పుడు బ్యాగ్ కొట్టినప్పుడు బ్యాగ్ ఇట్లుంది, ఇంకా బ్యాగ్ వర్కౌట్ చేస్తే ఎట్లుంటుంది గైస్. ర్యాంప్ ఉంది గైస్ బాడీ అయితే. గైస్ ఇప్పుడైతే డిప్స్ అయితే అయిపోయినాయి, ఇప్పుడైతే ఫోర్ చేసేద్దాం. ఇవాళ చెస్ట్ పోది బ్రదర్. ఫ్రంట్ డబుల్ బైసెప్ ఫస్ట్ చూసుకోండి కండిషన్. 3 సెట్స్ కి ఎంత పంప్ అయిందో చూసుకోండి గైస్. నేనైతే ఇంకా మొత్తం అయితే నా బాడీ మొత్తం కటింగ్ ఉన్నది. ఇప్పుడు కొంచెం బల్క్ చేయాలి, నేను ఇట్టే తినాలి, గుద్దాలి ఎరగాలి. ఇప్పుడు అంతేనా మరి, తినాలి అంతే. తీసుకొని ఇంకోటి అయితే అయిపోయింది. ఇప్పుడు బాడీ కూడా వచ్చింది. నెక్స్ట్ ఫుల్ దమ్ పట్టేసింది. ఇప్పుడైతే కొంచెం సేపు ప్రశాంతం కూర్చొని కొన్ని మాటలు మాట్లాడుకొని వెళ్దాం ఇంటికి. ఇక చలో ఇప్పుడైతే కొండ మీద అయితే కూర్చున్నాం. ఇట్లా మంచిగా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా లొకేషన్కి వచ్చి మంచిగా టైం స్పెండ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. చలో ఇప్పుడైతే వర్కౌట్ అంతా మొత్తం ఫినిష్ చేసుకున్నాం. బ్లాగ్ మొత్తం అయిపోయింది. బ్లాగ్ అయితే ఇంటికి వచ్చింది. ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అయితే ఉంది మ్యాక్సిమమ్. ఇంటికి పోయేసి ఇప్పుడు వెళ్ళేటప్పుడు మధ్యలో హోటల్లో ఏమైనా తినేసి వెళ్ళిపోయి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ కొంచెం రెస్ట్ అయితే తీసుకెళ్ళి సాయంత్రం మళ్ళీ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాము. బ్లాగ్ తీస్తాము, మళ్ళీ సాయంత్రము వర్కౌట్ చాలు చేస్తాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వర్కౌట్ అయిపోయింది. చూసుకోండి లొకేషన్ ఎట్లా అనిపించిందో. ఈ లొకేషన్ మీరు కామెంట్ చేయండి గాయ్స్, మీరు కామెంట్ సెక్షన్లో. మీరు నా ఛానల్ కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తే మీకోసం మంచి మంచి కంటెంట్లు అయితే తీస్తాము. మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్స్ అయితే తీస్తాం. ఫన్నీ కంటెంట్స్ కూడా మీకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి గైస్. చలో భరత్ వెళ్దామా? అయిపోయిందా? చాలా టైం అయిపోయింది. ఇంకా వ్లాగ్స్ అయితే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఇస్తాం. ఇక్కడ మనకు మంచి లొకేషన్స్, దీనికంటే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. జింకలు వస్తాయి. అవును, జింకలు వస్తాయి. ఇక్కడ మొత్తం మహారాష్ట్ర లాంగ్వేజ్ ఉంటుంది. మహారాష్ట్ర హిందీ, మరాఠీ, హిందీ. जीवन जाले क्या ऐसा थोड़ा थोड़ा बोलते हैं. ओके बाय बाय बाय. नगर कुठं जायचं? नगर कुठं जायचं? नगर जायचं. किती किलोमीटर असतं इथं? 18 किलोमीटर असतं. ठीक आहे. लेफ्ट मारने का राईट? हाँ लगता है. हाँ ठीक है काका, ठीक है, థ్యాంక్ యూ. గైస్ ఇక్కడ అయితే మేమైతే నా దగ్గర అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఒక 18 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే నా దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము.